రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ జాఫర్గూడలో ఒక ప్రైవేట్ కాలేజీని అక్రమంగా నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులపై ప్రైవేట్ కాలేజీ సిబ్బంది బౌన్సర్లు దాడి చేశారు. దాడి సమయంలో అధికారుల సెల్ ఫోన్లను తీసి ఫోటోలు వీడియోలను బౌన్సర్లు డిలీట్ చేశారు. తమపై కాలేజీ బౌన్సర్లు దాడి చేసినట్లు ఇరిగేషన్ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన 24 గంటల్లో మరో నిర్మాణం చేపట్టినట్లు అధికారులు ఆరోపించారు. ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే నోటీసులు ఇచ్చి ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తామన్నారు అధికారులు. సాయంత్రం ఇరిగేషన్ అధికారులు అలుగు పారుతున్న ఆగుకు పక్కన బఫర్ జోన్ లో నోవా కాలేజ్ సంబంధించిన యాజమాన్యం బఫర్ జోన్ లో కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది. దానితో నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇరిగేషన్ అయ్యి అందరు సందర్శించి కాంక్రీట్ నిర్మాణాన్ని అడ్డుకునే సందర్భంలో యాజమాన్యం రెవెన్యూ అధికారులను మరి ఇరిగేషన్ అధికారులను వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అవన్నీ గుంజుకొని నిన్న మొత్తం వాళ్ళ పనులను మొత్తం అడ్డుకున్నారు. అది నిన్న జరిగిన విషయం. అది నిన్న వాళ్ళు నాకు ఫిర్యాదు చేయడంతో ఈ రోజు నేను మళ్ళీ తనిఖీకి వచ్చాను. ఇక్కడ చూస్తే కింద బఫర్ జోన్ లో 10 మీటర్ల బఫర్ జోన్ లో కింద కాంక్రీట్ నిర్మాణం చేసి జాలి నిర్మించారు. కాంక్రీట్ నిర్మాణం వద్దన్నందుకు వాళ్ళు భౌతిక దాడులకు నిన్న దిగినారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ జాఫర్గూడలో ఒక ప్రైవేట్ కాలేజీని అక్రమంగా నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులపై ప్రైవేట్ కాలేజ్ సిబ్బందితో పాటు బౌన్సర్లు కూడా దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రైట్ రవిచంద్ర, కాలేజీకి సంబంధించిన సిబ్బంది కాదు బౌన్సర్లు కూడా అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లారో ఆ దాడి ఘటనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్ని కూడా డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. బఫర్ జోన్లు ఇది నిర్మిస్తున్నారని చెప్పి అడిగినందుకు కట్టడాన్ని ఒకసారి కూల్ చేసినా మళ్ళీ యథాతథంగా నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది చెప్తూ ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి? ఆశ అయితే మరో లగచర్ల సంఘటన లాగా ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది బయటకి రాని లగచర్ల సంఘటన, గాయాలు గాని లగచర్ల సంఘటన. కాకపోతే దాడులు జరిగినాయి. ఇప్పుడు దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు రెవెన్యూ అధికారులు. ఏం జరిగిందంటే మొన్న ఈ రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని జఫర్గూడ చెరువు ఉంటుంది. ఆ చెరువు జోన్ లో బఫర్ జోన్ లోనే చెరువు మొత్తటి ప్రాంతం అంటారు, దాని అలుగు అని కూడా తెలంగాణ ప్రాంతాల్లో అంటుంటారు. ఆ ప్రాంతంలో నిర్మాణం చేశారు. అయితే ఆ బఫర్ జోన్ లో ఎలాంటి కన్స్ట్రక్షన్ సిమెంట్ వరకు చేయకూడదు అనేది ఇప్పుడు ఉన్నట్టు ఇప్పుడు అంతా అదే నడుస్తుంది. హైడ్రా కావచ్చు, మిగతా చెరువులు కబ్జాలు కావచ్చు, ఇదంతా నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నట్టుగా రెవెన్యూ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఇప్పటికే అన్ని చెరువులు ప్రాంతాల్లో బఫర్ జోన్లలో ఎవరైతే ఆక్రమించారో, ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఈ జఫర్గూడ చెరువు బఫర్ జోన్ లో నిర్మాణమైన మెడికల్ కాలేజీలో కూడా ఇదే నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కూల్చివేశారు. ఎందుకంటే బఫర్ జోన్ లో నిర్మాణం అధికారులకు ఆ రైట్స్ ఉంటుంది. అధికారులు చట్టం ప్రకారం వెళ్లారు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు. అయితే ఆ సమయంలో పోలీసుల్ని తీసుకెళ్లకపోవడంతో అక్కడ ఉన్నటువంటి మన కాలేజీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ సంబంధించిన సిబ్బంది, అందులో పనిచేస్తున్న సిబ్బందితో పాటు బౌన్సర్లను కూడా పెట్టేసి వాళ్ళని ఇట్లా సినిమా పక్కీలో వాళ్ళని చేతులు పట్టుకొని వెనకకు చేతులు మలిచి, అధికారుల వెనక చేతులు మలిచి వాళ్ళ దగ్గర వాళ్ళ జేబుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లు బయటకు తీసి, సెల్ ఫోన్ లో ఉన్నటువంటి అంతకుముందు వాళ్ళు తీసినట్టు ఫోటోలు కావచ్చు అవన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ సెల్ ఫోన్ లో జేబులో పెట్టేసి ఆ తర్వాత పంపించారు. అంటే ఎంత దౌర్జన్యంతో ఈ పని చేశారన్నది అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ మెడికల్ కాలేజీ సంబంధించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటూ రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు. విచారణ తర్వాత ఆ రోజు ఏం జరిగింది, అసలు ఆ ప్రాంతంలో ఏంటి అక్రమ నిర్మాణాలు, దీనికి సంబంధించిన గతంలో రికార్డు చేసిన వీడియోలు కూడా డిలీట్ చేసినప్పటికీ వాటిని బయటకు తీసేట ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నారు. ఫోటోలు డిలీట్ చేశారు. డిలీట్ చేసినప్పుడు కూడా వాటిని బయట తీసేట ప్రయత్నం చేస్తున్నారు. మరొక అంశం ఏంటంటే నిర్మాణాన్ని కూల్చిన తర్వాత మళ్ళీ వెంటనే కాస్త సిమెంట్ వర్క్ చేసేసారు. ఆ తర్వాత ఐరన్ వర్క్ తోటి వాళ్ళు నిర్మాణం కూడా కంచెలాంటి నిర్మాణం కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఇలా చేయటం సరైనది కాదు. వాస్తవంగా వాళ్ళు కాకపోతే మీరు వాడుకోవాలనుకుంటే వాడుకోండి, అంతేకాని ఇట్లా పక్కా నిర్మాణాలు చేపట్టడం కూడదు అంటూ అధికారులు చెప్పారు. రెవెన్యూ శాఖ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు అధికారుల మీద దాడి చేయడం, దౌర్జన్యం చేయడం కాకుండా ఏకంగా మళ్ళీ నిర్మాణం చేపట్టారు. కూల్చిన నిర్మాణాన్ని మళ్ళీ చేపట్టడం అది ఏ విధంగా చేపట్టినా తప్పే. ఓ బేస్మెంట్ లాగా సిమెంట్ వర్క్ చేశారు. అట్లా చేయటం కూడా సరైనది కాదు. ఆ విధంగా అంటే వీళ్ళు చట్టాన్ని ప్రైవేట్ వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు ఏదైనప్పటికీ
చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు చట్టం ప్రకారం ఇప్పుడు హైదరాబాద్ ఉన్న చెరువులు కొన్ని వందల వేల చెరువులు నిజాం కాలం నుంచి ఉన్నటువంటి చెరువులన్నీ ఎక్కడికక్కడికి కబ్జాలు గురైనాయి. దాంతో ఎక్కడ ఏ చిన్న వర్షం పడ్డా కానీ ముంపు ప్రాంతాలు రోడ్ల మీదకి నీళ్లు రావడం ఇదంతా వర్షాకాలంలో చాలా ఇబ్బంది తలెస్తుంది. అలాంటివి జరగకుండా ఉండేందుకు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో చెరువులు కబ్జాలకు గురైన చెరువులు అన్నిటికీ నోటీసులు ఇచ్చి ఈ విధంగా చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి మెడికల్ కాలేజ్ దగ్గర బఫర్ జోన్ లో నిర్మాణం చేసిన వాటిని కూల్చివేత కార్యక్రమాలు చేపట్టారు. దాన్ని అందులో ఉన్నట్టుగా సిబ్బంది కావచ్చు, ఆ మెడికల్ కాలేజ్ సంబంధించిన సిబ్బంది, అందులో ఉన్న బౌన్సర్లను కూడా పెట్టేసి అధికారుల మీద ఈ విధంగా దౌర్జన్యం చేయటం కూడా సరైనది కాదు. దీని మీద పోలీసులు విచారణ చేపడుతున్నారు. విచారణ చేపట్టిన తర్వాత దాని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు పోలీసులు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే లగచర్ల ఇష్యూ కూడా సేమ్ ఇదే విధంగా చిలికి ఎక్కువ దారితీసింది. కాకపోతే ఇక్కడ రక్తం వచ్చే గాయాలు లేనప్పటికీ, పెద్ద ఎత్తున దాడులు జరగనప్పటికీ ఇది కూడా సరైన చర్య కాదు. వాళ్ళ పోలీసు అధికారుల దగ్గర ఉన్న సెల్ ఫోన్లు తీసుకొని అందులో ఉన్న డిలీట్ చేయడం అంటే అది కూడా దాడిగానే భావించవచ్చు. ఎందుకంటే ఆధారాలు డిలీట్ చేయడం, ఆధారాలు లేకుండా చేయడం అనేది కూడా సరైనది కాదని చెప్పుకోవచ్చు. ఇందులో ఇంటెలిజెన్స్ కూడా పూర్తి వైఫల్యం ఉందని చెప్పుకోవచ్చు. లగచర్ల సంఘటన కావచ్చు, ఇవాళ అబ్దుల్లాపూర్ మెట్ జాఫర్ కూడా సంఘటన కావచ్చు, అంతకంటే ముందు ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర ఉన్నట్టుగా సంఘటన కావచ్చు. ఈ విషయంలో ఎక్కడికక్కడ పోలీసులు ఎప్పటికప్పుడు ఆ స్థానిక ప్రజల ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా అంశాన్ని, ఏదన్నా అశాంతి, అభద్రత, దాంతో పాటు భద్రత వైఫల్యాలను ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ కు చేరవేయాలి. అయితే ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయిందనడానికి కూడా ఒక ఉదాహరణగా ఇవన్నీ చెప్పుకోవచ్చు. మొత్తానికి దీని మీద చాలా సీరియస్ గానే చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ రవిచంద్ర.